వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. టాలీవుడ్ లో మరో సెన్సేషన్ రక్త చరిత్ర 2. ఇందులో వర్మ ఏం చెప్పబోతున్నాడన్నదే ఇప్పుడున్న సస్పెన్స్. ఈ సినిమాలో ఎవరిని హీరోలు చేస్తాడు, ఎవరిని విలన్లుగా నిలబెడతాడు, పరిటాల రవిని ఎవరు చంపినట్లు చూపిస్తాడు, అసలు రవి హత్య కేసు కోర్టులో ఉండగా సినిమాల్లో చూపించొచ్చా, సినిమాలో రవి హంతకులని వర్మ ఎలా నిర్ధారిస్తాడు, అసలు దానిపై తీర్పు రాకముందే వాటి గురించి చెప్పొచ్చు. రక్త చరిత్ర పార్ట్ 2లో కూడా సేమ్. కాకపోతే రియల్ స్టోరీలో చూస్తే మొత్తం వ్యవహారంలో పరిటాల రవి మర్డర్ చాలా కీలకమైన పాయింట్. ఆయన్ని చంపారని చెప్పుకుంటున్న బొద్దు సీని కూడా చనిపోయారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు హీరోలు చేస్తాడా, విలన్లుగా చూపిస్తాడా, లేదంటే ఒరిజినల్ క్యారెక్టర్స్ ని యాస్ట్రీజ్ గా చిత్రీకరిస్తాడా? నేరం ఎవరు చేశారు అన్నది మాత్రం వాళ్ళు మొదటి సెకండ్ పార్ట్ లో అంటే తీర్పు నిర్వహించడానికి ముందుగానే వాళ్ళు చెప్పడానికి వీలేదు. ఇంకొకటి తీర్పు నిర్వహించినా కూడా నిందితులకు మరి ఆ తీర్పు మీద అప్పీల్ పోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ తీర్పు తప్పు, మీరు నేరం చేయలేదు అని దీనికి వెళ్తారు, అప్పీల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అప్పీలు తీర్పు అయిపోయేంత వరకు కూడా వాళ్ళు నిందితులుగానే ఉంటారు, వాళ్ళు నేరస్తులు కాదు. సో నేరస్తులుగా ముద్ర వేయడానికి కోర్టు తప్ప మీతో ఎవరికి కూడా అధికారం లేదు. రక్త చరిత్ర 2వ భాగంలో ఒకరి యొక్క నేరాన్ని ఏ రకంగా చేసినాడు, ఏ పరిస్థితుల్లో చేసినాడు, వీరే నేరస్తులు చూపించినప్పటికీ కూడా చట్టరీత్యా అది ఎటువంటి యొక్క ఆధారాలు కోర్టులో అది ప్రవేశపెట్టలేదు కాబట్టి కోర్టు యొక్క తీర్పు ఆ రకంగా ప్రభావితం కావడం అనేటువంటి జరగదు. కానీ ఈ రకమైనటువంటి విడుదల సమాజంలో ఒక దుష్పరిణామాన్ని కలుగజేసేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది.